హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు అయితే హెల్దీ రెసిపీ, టేస్టీ అండ్ చాలా రుచిగా ఉండే కర్రీతో మీ ముందుకు వచ్చానండి. ఈ కర్రీ అయితే చపాతీకి, జొన్న రొట్టెలకి చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ కర్రీ ఏంటంటే మునగాకు టమాటో కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే నేను చేసిన విధంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు పోవడానికి ఈ ఆకుకూర చాలా ఉపయోగపడుతుందండి. లేత మునగాకు తీసేసుకోవాలండి. ఇవి తీసుకున్న తర్వాత మనము అవన్నీ ఇలా ఒలుచుకోవాలి. ఆకులు కాడలు లేకుండా ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకున్న వాటిని మనము శుభ్రంగా కడుక్కొని మనం టమాటా కర్రీలాగా ప్రిపేర్ చేయవచ్చండి. దీనికి టమాటా ఇష్టం లేని వాళ్ళు ఆనియన్లో కూడా కొంచెం 2 ఆనియన్ తీసుకొని ఇలా కూడా ఫ్రై చేసేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్ నూనె అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి మన నూనె అయితే. తర్వాత తాలింపు గింజలు వేసేసుకొని తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ తొందరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఏ కర్రీ అయినా సరే ఆనియన్స్ అయితే దోరగా వేయించుకోవాలండి, చాలా బాగుంటుంది కర్రీస్ అయితే. ఇలా వేయించుకున్న తర్వాత మనము కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి దంచి కూడా వేసేసుకోవచ్చండి. నేను ఆ వీడియో తీయలేకపోయాను. ఇవి వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఒలిచి పెట్టుకున్న మునగాకుని తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలండి. దీనికి కట్ చేయాల్సిన అవసరం లేదు, మెత్తగా ఉడికిపోతుంది. కొంతమంది నీళ్ళు పోసి ఉడకనిస్తారండి. మనం టమాటా కర్రీ చేస్తే అసలు చాలా బాగా ఉడుకుతుందండి, నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనము తర్వాత మునగాకు వేసేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. మీడియం మంట మీదనే మగ్గనివ్వాలి. అప్పుడే చాలా బాగా మగ్గుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. నీళ్ళు వేయకుండానే మనం 2 టమాటాలు వేసి కర్రీ ప్రిపేర్ చేయొచ్చు. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం గోంగూర కర్రీ ఎట్లా పుల్లగా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మనము చింత చిగురు ఉంటుంది కదండి, సేమ్ ఆ టేస్టే ఉంటుందండి. చాలామంది ఇది బాగోదని అనుకోను తినరండి. ఒకసారి అయితే నేను చేసిన విధంగా ట్రై చేయండి. రైస్కి కన్నా రోటీస్కి చాలా బాగుంటుంది. టమాటాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అవ్వనివ్వాలండి. నీళ్ళు పోయొద్దు, టమాటాలోనే మగ్గిపోతుంది మెత్తగా. తర్వాత కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మగ్గనిచ్చి తర్వాత స్టవ్ బంద్ చేసేస్తే మునగాకు టమాటో కర్రీ రెడీ అయిపోయినట్టండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిది, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎముకలకి, ఒళ్ళు నొప్పులకి, ఇంకా కాళ్ళ నొప్పులకి అయితే చాలా ఉపయోగపడుతుందండి. కిడ్నీస్కి కూడా చాలా మంచిది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.